శబరిమలకి కొబ్బరి మొక్కలు తీసుకెళ్తారు కదండి 18 యాత్ర చేసిన వాళ్ళు. అది ఎందుకు తీసుకెళ్తారండి? అంటే ఇప్పుడు మనకు వాటర్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, మినరల్ వాటర్ అన్నీ దొరుకుతాయి. ఒకప్పట్లో దాహారతికి అక్కడ ఏం దొరికేది కాదండి. ఈ 18 యాత్ర వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరి చెట్టు నాటడంతో అందులో వచ్చిన కొబ్బరికాయని కొట్టుకొని మంచినీళ్ళుగా తాగేవాళ్ళు. కాబట్టి ఆ యొక్క చిహ్నం కొబ్బరిలో ఉన్నటువంటి దాని అంటే కొబ్బరి చెట్టులో ప్రతి వస్తువు పరోపకారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కొబ్బరి చెట్టు పరోపకారంగా ఉన్నది కాబట్టి ఇతరులకు ఉపయోగపడే ఒక చెట్టుగా దాన్ని భావించి దాంట్లో పవిత్రత ఉంది కాబట్టి కొబ్బరి చెట్టుని అక్కడ శబరిమలలో 18 యాత్రకు ఒక చెట్టును పెట్టి ఇంట్లోనే పూజ చేసి శబరిమలకి తీసుకెళ్తారు. ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్లు కూడా అలౌ చేయట్లేదు. ఆ కొబ్బరి ముక్క యొక్క ప్రతిమ వెండి రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఇరుముడిలో వేసి స్వామివారి హుండీలో కానుకగా వేయాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొబ్బరి ముక్క శబరిమలలో అలౌడ్ లేదండి. పెట్టిన జేసీబీతో తీసి అవతల పడేస్తున్నారు. మన తృప్తి కోసం తీసుకెళ్లడమే కానీ అదే కొబ్బరి మొక్కను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ ఏదైనా ఒక దేవాలయంలో పాటండి. మీకు అది గుర్తుగా ఉంటుంది. నా శబరి యాత్ర ప్రకారం ఈ చెట్టు పెట్టానని మీకు గుర్తు ఉంటుంది. శరణమయ్యప్ప. మాల మెడ మీద ఉండగా పితృకర్మలు చేయొచ్చా? అసలు ఇది ఉందా? తద్దినాలు పెట్టచ్చా? ఏమంటే గంగా నదిలో ఎలా పితృకర్మలు చేస్తాం, పంపా నది తీరంలో కూడా పిండ ప్రదానాలు జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు XYZగా పితృలకి పిండం ఇస్తే, అదే మీరు మాల వేసుకొని పిండ ఇస్తే ఇంకా ఎక్కువ ఆనందపడతారు. మీ యొక్క పితృలు, మీ తాతలు, ముత్తాతలు, తల్లిదండ్రులు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఇస్తారో. మీరు ఒక X పేరుతో ఉన్నవారు మీరు పెట్టారనుకంటే X స్వామిగా పెడితే ఇంకా డబల్ పుణ్యం. కాబట్టి 100% దీక్షలో ఉండగా ఇంట్లో అయినా ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించి స్వామివారి ఆ తల్లిదండ్రులకి ఆ పిండ ప్రదానాలు పెట్టాల్సిన సమయంలో పెట్టి మళ్ళీ తర్వాత దీక్షా వస్త్రాలు ధరించండి. శరణమయ్యప్ప. మహిళా శబరిమల అని ఎక్కడైనా ఉందా అంటే శబరిమలలో 12 సంవత్సరాల లోపు 55 సంవత్సరాల లోపు రావచ్చునుంది. తర్వాత కేరళలో పుత్తన్ శబరిమల అని చెప్పి చెంగనూరు దగ్గర ఉంది. అది మహిళల కోసమే ఉన్నట్టు శబరిమల. అదేవిధంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసేతి హిమాచలాల్లోనూ శబరిమల కాకుండా ఉన్న ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయం మహిళల కోసమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. శబరిమలకి అయ్యప్ప పనికిరారని చెప్పలేదు. కొన్ని కారణాల వల్ల ఆ ఋతుచక్రం తీరని వాళ్ళు రావద్దన్నారు, కానీ ఎవరైనా రావచ్చు దేవాలయానికి. శరణమయ్యప్ప. దుర్గాదేవి వచించినటువంటి మహిషాసురుడు ఎవరు? అయ్యప్ప వధించినటువంటి మహిషాసురుడు ఎవరు అంటే కాదట. ఇది మహిషాసురుని యొక్క చెల్లెల పేరు మగిషి. ఆ లీలావతి అనే యొక్క దత్తాత్రేయుని యొక్క భార్య లీలావతిగా ఉన్నటువంటి ఆమె మగిషి అని చెప్పడంతో ఆ యొక్క మగిషిగా మారింది. మగిషి అనే ఒక రాక్షసి ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి వారిని మణికంఠుడు, ఆ స్త్రీ పురుషులు ఇరువురి కలయికతో కాకుండా పురుషులకు కలిసినటువంటి ఒక వారితో పుట్టినటువంటి వారితోనే నాకు అని చెప్పండి. అంటే ఇది చాలా వ్యంగ్యంగా కూడా చాలా కొన్ని రోజులు మాట్లాడారు. తప్పు. మోహిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు శివుడికి ఇరువురి యొక్క అజోనిజలుగా జన్మించిన వారి మణికంఠుడు. వారి ద్వారా మగిషి అనే రాక్షసుని సంహరించడం జరిగింది. మహిషాసురుడు అమ్మవారు వధించారు. అతను మగిషి యొక్క అన్నయ్య. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారు బ్రహ్మచారి అంటారు కదా, మరి పూర్ణ పుష్కల అంటున్నారు కదా, స్వామివారికి వివాహం అయ్యిందా? ఎందుకు అలా చెప్తున్నారంటే ధర్మశాస్త్రగా ఆఖరి అవతారంలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా భూలోకంలో ఉన్నారు. కానీ ఆయన 18 అవతారంలోనూ పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అనే 5 దేవీర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ రకరకాలైనటువంటి అవతారాల్లో స్వామివారికి ఉన్నారు. మనం శరణఘోషలో కూడా చెప్పుకుంటున్నాం చూసారా, పూర్ణ పుష్కల నాదని శరణమయ్యప్ప. కాబట్టి ఆ స్వామివారి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారి, కానీ కథ అన్ని జన్మల్లోనూ స్వామివారి గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. స్వామివారికి దేవీర్లు ఉన్నారు. ఈ యొక్క అన్ని రూపాలని తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఒకటే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించారు. తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. శరణమయ్యప్ప.